పద్యాన్ని తయారు చేసుకోవడానికి ఏదైతే నాలెడ్జ్‌ఫుల్, కేర్‌ఫుల్, చీర్‌ఫుల్ అంటున్నా అది లేనట్టే. సో, వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు, నేను నవ్వను. వాళ్ళు మొహం తిప్పుకున్నప్పుడు నాకేం పట్టింది? నేను పోయి పని కట్టుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? వాళ్ళ మాటలు పడడం ఎందుకు? సో, వాళ్ళు నవ్వలేదే అనుకోండి, మనం నవ్వాలి. ఎందుకు? మన ఆత్మలో రికార్డ్ అవుతుంది కాబట్టి. అందుకే డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానం ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అదే. సో, అందుకే బాబా రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పించినప్పుడు ఏమంటున్నారు? ఎవరినైనా చూసినప్పుడు కళ్ళ ద్వారా నామ రూపాల్లో చిక్కుకోవద్దంటున్నారు. వాళ్ళు మనం చూసి హర్షితంగా లేరు. వాళ్ళు మనం చూసి స్మైల్ ఇవ్వలేదు అనంటే కళ్ళ ద్వారా చూసాము. కళ్ళు డామినేట్ చేసేసాయి. కళ్ళు నిర్ణయించేసాయి. మనం కూడా నవ్వొద్దని చెప్పేసి. సో, కాబట్టి చేసేసాం. సో, రికార్డింగ్‌లోకి ఏమొచ్చింది? మాడుపు మొహమే వచ్చింది. మొహాలు తిప్పుకోవడం, ఇంతింత పెట్టుకోవడం, ఆ సంస్కారం ఏదైతుందో వాళ్ళని చూసి కాపీ కొట్టేసాం కాబట్టి, అదే రికార్డ్ అయితే మన సమీప సంబంధీకులంతా ఆ రకంగా మొహాలు మార్చుకునేవాళ్ళు, మొహాలు ఇంత పెట్టేసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళే వస్తారు.